ఈ వీడియోలో మీకు ఒక ఈ-కామర్స్ వెబ్సైట్ ని ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. మీకు ఏదైనా బిజినెస్ ఉంది దాన్ని ఆన్లైన్ లో తీసుకొద్దాం అనుకుంటే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ అంతేకాకుండా ఎవరైతే ఈ ఈ-కామర్స్ వెబ్ డిజైనింగ్ నేర్చుకొని వేరే వాళ్ళకు అంటే క్లయింట్స్ కి డిజైన్ చేసి ఇచ్చి అమౌంట్ అయితే ఏం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ చుట్టుపక్కలలోనే కొన్ని షాప్స్ ఉంటాయి, వాళ్ళ షాప్ ని ఆన్లైన్ లో పెడదాం అనుకుంటున్నారు, బట్ వాళ్ళకి ఏంటంటే నాలెడ్జ్ ఉండదు ఎలా పెట్టాలి ఏంటనేసి. సో మీరు కనుక ఈ-కామర్స్ వెబ్ డిజైనింగ్ నేర్చుకున్నారు అనుకోండి, వాళ్ళకు వెబ్ డిజైన్ చేసి ఇచ్చి మీరు అమౌంట్ అయితే ఏం చేసుకోవచ్చు. అలా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళనే కాదు, ఆన్లైన్ లో కూడా కొంతమందిని అప్రోచ్ అయ్యి వాళ్ళకి ఈ-కామర్స్ వెబ్సైట్ క్రియేట్ చేసి ఇచ్చి అమౌంట్ అయితే ఏం చేసుకోవచ్చు. ఎలా అంటే అనేది నేను క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఫస్ట్ అయితే మీకు ఈ-కామర్స్ వెబ్సైట్ ని ఎలా డిజైన్ చేయాలో చూపించి తర్వాత ఎండింగ్ లో ఎలా ఎర్నింగ్ చేయాలో కూడా చూపిస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ అంతే కాకుండా ఈ వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ మన టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఈ వీడియో టోటల్ గా 5 స్టెప్స్ గా డివైడ్ చేశాను. ఫస్ట్ స్టెప్ లో మనం ఒక హోస్టింగ్ అండ్ డొమైన్ ని తీసుకొని వెబ్సైట్ ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సెకండ్ స్టెప్ లో ఎలాంటి కోడింగ్ లేకుండా ఈ-కామర్స్ వెబ్సైట్ ని ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. అండ్ థర్డ్ స్టెప్ లో ఈ-కామర్స్ వెబ్సైట్ కి పేమెంట్ ఇంటిగ్రేషన్ ఎలా చేయాలో చూపిస్తాను. అండ్ ఫోర్త్ స్టెప్ లో ఎక్స్ట్రా కస్టమైజేషన్స్ గురించి మీకు చెప్తాను. అండ్ ఫిఫ్త్ స్టెప్ లో ఈ ఈ-కామర్స్ వెబ్సైట్ తోని ఎలా అమౌంట్ ఏం చేసుకోవాలనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హోస్టింగ్ అండ్ డొమైన్ బై చేయడానికి హోస్ట్ ఇంజిన్ అనే ఒక ప్లాట్ఫామ్ అయితే ఉంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లింక్ మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ క్లెయిమ్ డీల్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా స్క్రాల్ అవుతుంది. ఇక్కడ మీరు సింగిల్ ప్రీమియం బిజినెస్ ఉంటుంది. సో నా సజెషన్ వచ్చేసరికి ప్రీమియం తీసుకోండి. ఇందులో 100 వెబ్సైట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇందులో 1 ఉంటుంది. అండ్ దీనికి ఫ్రీ డొమైన్ కూడా రాదు, దీనికి ఫ్రీ డొమైన్ కూడా వస్తుంది. సో ఇదైనా బిజినెస్ అయినా ప్రీమియం అయినా ఈ రెండింటిలో ఏదో ఒకటి తీసుకోండి. సో నేనైతే ప్రీమియం సెలెక్ట్ చేసుకుంటున్నా. యాడ్ టు కార్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. మీకు పీరియడ్ చూసుకోవాలి. 1 మంత్ కావాలా, 12 మంత్స్ కావాలా, 24 మంత్స్ కావాలా, 48 మంత్స్ కావాలా. ఇక్కడ ప్రైస్ కూడా వేరే అవుతుంటుంది. సో 1 మంత్కి తీసుకుంటే ఎక్కువ పడుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు 599. బట్ ఇక్కడ ఏంటంటే ఫ్రీ డొమైన్ రాదు. అదే 12 మంత్స్కి తీసుకున్నా, 24 మంత్స్కి తీసుకున్నా, 48 మంత్స్కి తీసుకున్నా మనకు ఫ్రీ డొమైన్ అయితే వస్తుంది. ఇక్కడ మెన్షన్ చేస్తారు చూడండి. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, 48 మంత్స్కి తీసుకుంటే తక్కువలో పడుతుంది మీకు, అంటే 4 ఇయర్స్కి తీసుకుంటే తక్కువలో పడుతుంది. అదే 12 మంత్స్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది. సో మీకు ప్రైస్ డిఫరెన్స్ మీరే ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ ఉంటుంది మీకు 3384 అనేసి ఉంది. అదే మనకు 48 మంత్స్కి తీసుకుంటే అంటే 4 ఇయర్స్కి తీసుకుంటే 8000 పడుతుంది. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ప్రైస్. అండ్ ఇంకోటి ఏంటంటే నా నుంచి మీకు ఒక గిఫ్ట్ ఏంటంటే, సో నేను ఒక కూపన్ కోడ్ అయితే ఇస్తాను. ఇక్కడ కూపన్ కోడ్ ఎంటర్ చేయండి, హలో తేజ అనేసి. ఈ కూపన్ కోడ్ ఎంటర్ చేయడం వల్ల మీకు 10% డిస్కౌంట్ వస్తుంది అనమాట. ఎట్ ప్రెసెంట్ ఇక్కడ 8400 ఉంది కదా, ఇక్కడ అప్లై కొట్టిన వెంటనే చూసుకోవచ్చు ఈ ప్రైస్ అనేది చేంజ్ అయిపోయింది. 7595 రూపీస్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ 10% అమౌంట్ డిస్కౌంట్ అయితే వచ్చేసింది. సో ఈ విధంగా మీరు ప్రతి ప్లాన్కి ఈ కోడ్ యూస్ చేస్తే మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది 10%. సో మీకు ఏది కావాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకొని సింపుల్గా ఇక్కడ మీ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోండి. యూపీఐ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు ఏదైనా పేమెంట్ సెలెక్ట్ చేసుకొని, సో సెక్యూర్ పేమెంట్ మీద దాన్ని మీరు క్లిక్ చేసుకున్న వెంటనే కొంచెం లోడింగ్ చేసుకుంటుంది. దాన్ని ఈ విధంగా అయితే వచ్చేసింది. సో మొబైల్ నెంబర్ యూపీఐ ఇచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసామనుకోండి, మీరు ఫోన్ పే యూపీఐ ఇస్తే ఫోన్ పేకి ఒక రిక్వెస్ట్ వస్తుంది. సో మీకు ఇక్కడ ఎంత అయితే చూపిస్తుందో అంతే మనీ కట్ అవుతాయి అనమాట. ఒకవేళ కొంతమంది ఏం చేస్తారంటే నేను 3000 చూపిస్తుంది, ఇక్కడ 3200 చూపిస్తుంది, నాకు 5000 అమౌంట్ పేమెంట్ చేయమంటున్నా అడుగుతున్నారు. సో టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. అదే ఆటో పేమెంట్ కోసం అడుగుతుంది అనమాట. మీ బ్యాంక్ అకౌంట్ నుంచి 3200 కట్ అవుతాయి. అంటే ఇక్కడ ఎంత చూపిస్తే అంతే కట్ అవుతాయి అనమాట. సో నా డీటెయిల్స్ ఇచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసుకుని పేమెంట్ అయితే కంప్లీట్ చేస్తాను. వన్స్ నేను పేమెంట్ కంప్లీట్ చేసినామంటే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. స్టార్ట్ నౌ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ స్కిప్ ఐ డోంట్ వాంట్ పర్సనల్ దాని మీద క్లిక్ చేసుకోండి, ఎందుకంటే నేను చెప్తున్నా కాబట్టి. ఇక్కడ క్రియేట్ న్యూ వెబ్సైట్ కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ వర్డ్ ప్రెస్ హోస్టింగ్ జరుగుతుంది. మీరు దేనైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు వర్డ్ ప్రెస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ ఇప్పుడు మనం లాగిన్ డీటెయిల్స్ సెట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే వర్డ్ ప్రెస్ లో లాగిన్ అవ్వడానికి ఈ డీటెయిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మన వెబ్సైట్ ని మేనేజ్ చేయడానికి. సో ఇక్కడ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ మీరు కరెక్ట్ గా చూసుకోండి, ఎక్కడన్నా సేవ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే ఫర్దర్ గా మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో నేను నా ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. దెన్ నాకు ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే వస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ టిక్ మార్క్ ఉన్నాయి కదా, ఇవన్నీ అన్టిక్ చేసేయండి. అన్టిక్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ ఆన్ చేస్తే మీకు ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని థీమ్స్ అయితే కనిపిస్తున్నాయి, మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదు నేను తర్వాత చేసుకుంటా అనుకుంటే ఇక్కడ స్కిప్ ఐ డోంట్ నీడ్ ఏ టెంప్లెట్ దాని మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మనం 1 ఇయర్ ప్రీమియం హోస్టింగ్ తీసుకున్నాం కాబట్టి మనకు ఫ్రీ డొమైన్ అయితే క్లెయిమ్ అవుతుంది అన్నట్టు. సో మీరు ఒకవేళ 1 మంత్ తీసుకుంటే మీకు ఫ్రీ డొమైన్ అయితే రాదు. మీరు 1 ఇయర్ అయినా 2 ఇయర్స్ అయినా 3 ఇయర్స్ అయినా ఏది తీసుకున్నా మీకు ఫ్రీ డొమైన్ అయితే వస్తుంది. సో నాకు ఫ్రీ డొమైన్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా.
తర్వాత ఇక్కడ డొమైన్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కోసం నేను ఇక్కడ హలో తేజ అయితే ఎంటర్ చేస్తున్నా. హలో తేజ ఎంటర్ చేసుకొని ఇక్కడ మనకు ఏదో కావాలి, .com కావాలా, లేకుంటే .in కావాలా, ఆన్లైన్ కావాలా, కామ్ కావాలా, మీకు ఏదైనా కావాలంటే సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ .com సెలెక్ట్ చేసుకున్నా, సెర్చ్ చేస్తున్నా. సెర్చ్ చేసిన వెంటనే ఈ వెబ్సైట్ ఈ డొమైన్ అయితే నాకు ప్రెసెంట్ లేదన్నట్టు. ఎందుకంటే ఈ డొమైన్ మీద ఆల్రెడీ ఒక వెబ్సైట్ ఉంది, ద డొమైన్ ఈస్ ఆల్రెడీ టేకెన్ అని చూపిస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే వేరే డొమైన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. నేను మిస్టర్ తేజ అయితే ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేసి దీన్ని ఒకసారి సెర్చ్ చేద్దాం. అండ్ ఇక్కడ చెక్ చేసుకుంటే ఈ డొమైన్ అయితే అవైలబుల్లో ఉంది. సో మీరు కూడా మీకు నచ్చిన డొమైన్, అంటే మీరు ఏ టైప్ ఆఫ్ వెబ్సైట్ క్రియేట్ చేద్దాం అనుకున్నారో, అందులో ఏ కంటెంట్ పోస్ట్ చేద్దాం అనుకున్నారో దాన్ని బట్టి ఒక వెబ్సైట్ నేమ్ అయితే సెట్ చేసుకోండి. సో మనకు ఫ్రీగా ఒక డొమైన్ వస్తుంది కాబట్టి నేను mistertej.com అయితే సెలెక్ట్ చేసుకున్నా. కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ ప్రైమరీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే డొమైన్ రిజిస్ట్రేషన్ కోసం. ఇక్కడ యూనిటెడ్ స్టేట్స్ నేను ఇండియా సెలెక్ట్ చేసుకుంటా. సో ఇండియా సెలెక్ట్ చేసుకున్నా అండ్ పర్సనల్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీరు క్లిక్ చేయండి. తర్వాత ఫస్ట్ నేమ్, మన ఈమెయిల్, ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఇచ్చేసి ఫినిష్ రిజిస్ట్రేషన్ దాని మీద క్లిక్ చేసుకోండి. డీటెయిల్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ డొమైన్ అయితే వస్తుంది. మనకి ఇక్కడ ఫైనల్ సెటప్ అయితే అడుగుతున్నట్టు, సింపుల్ గా సెటప్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు కొంచెం టైం అయితే పడుతున్నట్టు. వెల్ డన్, ఆర్ యూ రెడీ? నాకైతే 100% అయితే అయిపోయింది. ఇక్కడ వెల్ డన్ అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఎడిట్ యువర్ వెబ్సైట్ ఉంటుంది, కంట్రోల్ ప్యానల్, ఈ రెండు ఉంటాయి. మీరు ఏదైనా వెళ్ళొచ్చు. కంట్రోల్ మేనేజ్ సైడ్ మీద క్లిక్ చేసుకోవచ్చు, ఇక్కడ అడ్మిన్ ప్యానల్ మీద క్లిక్ చేసుకోవచ్చు. నేను వచ్చేసరికి ఇక్కడ మేనేజ్ సైడ్ అయితే క్లిక్ చేసుకుంటున్నా. అలా క్లిక్ చేసుకున్న వెంటనే మీ డీటెయిల్స్ అప్డేట్ చేయమంటుంది. ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి అప్డేట్ అయితే చేసుకోండి. ఫండ్స్ అప్డేట్ చేసిన తర్వాత మీకు ఒక మెయిల్ అయితే వస్తుంది, చూసుకోండి. హోస్టేజ్ నుంచి మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ మీరు వెరిఫై చేసుకోవాలి కాబట్టి మీరు వెరిఫై చేసుకోండి ఆ మెయిల్ ని. వన్స్ వెరిఫై చేసుకున్న తర్వాత మనము మన వెబ్సైట్ కి సెక్యూరిటీని అయితే ఇవ్వాలన్నట్టు. సో ఇక్కడ సింపుల్ గా సెక్యూరిటీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. SSL ఉంటుంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దెన్ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ SSL అనేది యాక్టివ్ లో ఉండాలి. యాక్టివ్ లో లేకపోతే కాసేపు వెయిట్ చేయండి, SSL ఆటోమేటిక్ గా యాక్టివ్ అయితే అయిపోతుంది అనమాట. ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. వన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత మళ్ళీ డాష్ బోర్డ్ అయితే వచ్చేసేయండి. దాన్ని ఇక్కడ అడ్మిన్ ప్యానల్ కదా దాని మీద సెలెక్ట్ చేసుకోవాలి. దాని మీద సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీరు డైరెక్ట్ రీడైరెక్ట్ అవుతారు. ఎక్కడికంటే వర్డ్ప్రెస్ డాష్ బోర్డ్ అయితే రీడైరెక్ట్ అయితే అవుతారు. ఒకవేళ మీరు ఇక్కడ నుంచి వెళ్ళకపోయినా సింపుల్ గా మీరు ఏదైతే డొమైన్ సెలెక్ట్ చేసుకున్నారో, నేను ఈ విధంగా డొమైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నా కదా, domain.com ఈ విధంగా ఇచ్చేస్తున్నా. తర్వాత ఇలా లాగిన్ ఇచ్చేసి లాగిన్ ఈ విధంగా ఎంటర్ చేసుకొని ఎంటర్ చేస్తున్నా. ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మనం ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవ్వాలి. మీకు ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇందాక సెట్ చేసుకోండి అని చెప్పా కదా, సెట్ చేసుకొని ఒక వేరే ప్లేస్ లో కాపీ చేసుకొని పెట్టుకోండి అని చెప్పా కదా. సో అది ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంది. నేను నా ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోతా. వన్స్ లాగిన్ అయ్యాక మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది అన్నట్టు. దెన్ దాని తర్వాత జనరల్ కింద ఇక్కడ పర్మనెంట్స్ ఉంటాయి చూడండి, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కస్టమ్ స్ట్రక్చర్ కదా, దీన్ని వచ్చేసరికి పోస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా పోస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మనం మన వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తాం. ఇక్కడ మిస్టర్ తేజ ఉంది కదా, దీన్ని విజిట్ సైట్ మీద క్లిక్ చేసుకుంటే మన వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ-కామర్స్ వెబ్సైట్ ని ఎలా డిజైన్ చేయాలో చూపిస్తాను. సో దానికోసం మీ వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ కి అయితే లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక ఇప్పుడు నేను నా వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. అండ్ ఇది నా వెబ్సైట్, ఇలా సింపుల్ గా ఉంది. దీన్ని ప్రొఫెషనల్ లుక్ గా ఈ-కామర్స్ వెబ్సైట్ లాగా మార్చేద్దాం. దానికోసం మీ వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ ఓపెన్ చేశాక అపీరియన్స్ లోకి వెళ్ళండి. అక్కడ థీమ్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ యాడ్ న్యూ థీమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్ బార్ కనిపిస్తుంది. సెర్చ్ బార్ లో ఆస్ట్రా సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేసిన వెంటనే ఈ విధంగా ఒక థీమ్ అయితే కనిపిస్తుంది. దాన్ని మీరు ఇన్స్టాల్ మీద క్లిక్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ అయ్యాక యాక్టివేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఇక్కడ ఆస్ట్రా థీమ్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ డాష్బోర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు స్టార్టర్ టెంప్లెట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టాల్ అండ్ యాక్టివేట్ మీద క్లిక్ చేసుకుంటే ఇది ఇన్స్టాల్ అయితే అయిపోద్ది. చూసుకున్నట్టయితే ఇక్కడ యాక్టివేటెడ్ అనేది వచ్చింది. తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ AI వెబ్సైట్ బిల్డర్ కనిపిస్తుంది. ఇక్కడ క్లాసిక్ స్టార్టర్ టెంప్లెట్స్ కనిపిస్తుంది. మనం ఇక్కడ క్లాసిక్ సెలెక్ట్ చేసుకున్నాం. సో బిల్డ్ విత్ టెంప్లెట్స్ ఉన్న దాని మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ డిస్ప్లే క్లిక్ చేస్తున్నా. ఇక్కడ ఇవన్నీ టెంప్లెట్స్ అన్నట్టు చూసుకున్నట్లయితే చాలా రకాల టెంప్లెట్స్ అయితే ఉంటాయి. మీకు కేటగిరీ వైజ్ కూడా ఉంటాయి. సో బిజినెస్, లోకల్ బిజినెస్, పర్సనల్ కేర్, ప్రొఫెషనల్, ఇంకా చాలా ఉంటాయి. మనకు కావాల్సింది ఈ-కామర్స్ కాబట్టి ఇక్కడ ఈ-కామర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఆన్లైన్ స్టోర్, ఆన్లైన్ షాప్, క్లాతింగ్ స్టోర్, జ్యువెలరీ స్టోర్, స్పోర్ట్స్ స్టోర్, బుక్ స్టోర్, ఇంకా ఆన్లైన్ కోర్సెస్ ఇవన్నీ ఉన్నాయి. సో మనము ఆన్లైన్ షాప్ క్రియేట్ చేసుకుందాం కాబట్టి ఆన్లైన్ షాప్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నాం. తర్వాత మనకు ఈ విధంగా చాలా రకాల ఈ-కామర్స్ స్టోర్స్ అయితే వస్తాయి. లేదంటే మీరు డైరెక్ట్ గా ఈ-కామర్స్ మీద క్లిక్ చేసుకున్నా ఈ-కామర్స్ కి సంబంధించిన అన్ని టెంప్లెట్స్ అయితే కనిపిస్తాయి మీకు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్ స్టోర్ అని ఉంది, అలాగే స్కిన్ కేర్ కి సంబంధించింది, సైకిల్ కి సంబంధించింది, ఫ్రూట్స్ కి సంబంధించింది, ప్లాంట్స్ కి సంబంధించింది,
బేబీస్కి సంబంధించింది, స్పోర్ట్స్కి అంటే జిమ్కి సంబంధించింది, ఇలా చూసుకుంటూ పోతే చాలా రకాల టెంప్లెట్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ మీకు ఏది నచ్చిందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆర్గానిక్ స్టోర్ అని దాని మీద క్లిక్ చేసుకుంటున్నా. తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. మీరు సైట్ లోగో అంటే మీ వెబ్సైట్ కో లోగో ఉంటుంది కదా, ఆ లోగోని ఇక్కడ అప్లోడ్ ఫైల్ మీద దాని మీద క్లిక్ చేసుకుని అప్లోడ్ చేసుకోవచ్చు. లేకుంటే ఇదే ఉంచుకోవాలనుకుంటే ఇదే ఉంచుకోవచ్చు. అలాగే మీకు ఫంట్ ఏ విధంగా కావాలి, ఇక్కడ ఉన్న ఫంట్ ఉంది కదా, సో దీన్ని చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు క్లిక్ చేసుకొని మీకు నచ్చిన ఫంట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది మొత్తం చేంజ్ అయిపోద్ది చూడొచ్చు. అలాగే మీకు ఒరిజినల్ కలర్ ఇప్పుడు నాకు గ్రీన్ అండ్ గ్రీన్లో ఉంది. మనకి ఇక్కడ రెడ్ అండ్ రెడ్లో కావాలనుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు, రెడ్ కలర్లో వచ్చేసింది. అలాగే నేను ఇప్పుడు బ్లూ సెలెక్ట్ చేసుకున్నా, బ్లూ కలర్లో వచ్చేసింది. సో ఇలా మీకు ఏ కలర్లో కావాలో సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఒరిజినల్ గ్రీన్ అండ్ గ్రీనే సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసరికి కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా. తర్వాత మనకి ఈ విధంగా ఆప్షన్స్ అయితే వస్తుంది. ఇక్కడ స్కిప్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఈ డీటెయిల్స్ ఫిల్ చేయమని అడుగుతుంది. సో మీ నేమ్, మీ ఈమెయిల్ ఐడి మీరు బిగినర్ సెలెక్ట్ చేసుకోండి. ఐఎమ్ బిల్డింగ్ వెబ్సైట్ ఫర్ మై సెల్ఫ్ ఆర్ మై కంపెనీ. లేదంటే మీకు ఒకవేళ క్లయింట్కి ఇద్దాం అనుకుంటే మీ క్లయింట్ అనేసి ఇచ్చేసేయండి. సో నేను మై సెల్ఫ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ సబ్మిట్ అండ్ బిల్డ్ మై వెబ్సైట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఆటోమేటిక్గా మన వెబ్సైట్లో ఈ కామర్స్ స్టోర్ అయితే యాడ్ అయిపోద్ది అన్నమాట. వన్స్ ఇది 100% కంప్లీట్ అయ్యాక మీకు చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నట్లయితే కంగ్రాచులేషన్స్ అయితే వచ్చింది. సో నా వెబ్సైట్ అయితే బిల్డ్ అయిపోయింది అన్నట్టు. సో ఒకసారి నేను వ్యూ యువర్ వెబ్సైట్ దాని మీద క్లిక్ చేసుకుంటున్నా. అండ్ మీరు ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే నా వెబ్సైట్ అయితే కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది. చూడొచ్చు ఈ విధంగా ప్రొడక్ట్స్ యాడ్ అయిపోయాయి, ఇలా డిస్కౌంట్కి సంబంధించింది, ఇలా ప్రతిదీ యాడ్ అయిపోయింది అనమాట. చూడొచ్చు. అలాగే నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఎలా ఉంది మన వెబ్సైట్, స్టార్టింగ్లో ఈ విధంగా ఉండే మన వెబ్సైట్. ఇప్పుడు ఎలా అయింది, ఇప్పుడు ఈ విధంగా అయిపోయింది మన వెబ్సైట్. సో ఎంత చేంజ్ వచ్చిందో మీరు చూస్తారు కదా. సో ఇప్పుడు మీరు దీన్ని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. దానికోసం మళ్ళీ మీరు వర్డ్ప్రెస్ డాష్బోర్డ్కి వెళ్ళండి. ఇప్పుడు నేను దీనికి కట్ చేస్తున్నా. తర్వాత మీరు ఇక్కడ పేజెస్ ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు అన్ని రకాల పేజెస్ అయితే యాడ్ అయిపోయి ఉంటాయి. చూడొచ్చు. లైక్ హోమ్ పేజ్, మనం ఇప్పుడు స్టార్టింగ్ లో అయితే హోమ్ పేజ్ ఉంటుంది, ఫ్రంట్ పేజ్ అని ఉంటుంది. సో దీన్ని ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఇక్కడ ప్రతిదీ ఎడిట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో చేంజ్ చేయాలనుకుంటున్నారు, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ రీప్లేస్ ఆప్షన్ కనిపిస్తుందా, దాని మీద క్లిక్ చేసుకొని మీరు అప్లోడ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. ఓపెన్ మీడియా లైబ్రరీ అంటే మన ఇందులోనే యాడ్ అయి ఉంటాయి. సో వాటి నుంచి మీకు నచ్చింది యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ జ్యూస్ని యాడ్ చేస్తున్నాను. జ్యూస్ యాడ్ చేసి సింపుల్గా ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్న వెంటనే నాకు ఇక్కడ ఈ బాటిల్ అయితే యాడ్ అయిపోయింది. చూడొచ్చు. సో ఇంత సింపుల్గా యాడ్ అవుతుంది. అలాగే మీ ఇక్కడ ఏమైనా టెక్స్ట్ చేంజ్ చేయాలనుకుంటున్నారు, ఇక్కడ నేను చేంజ్ చేస్తున్నా చూడండి. లైక్ నేను పల్లు తేజ అయితే రాస్తున్నా, ఈ విధంగా రాశాను. సో మీరు మీకు నచ్చినట్టు ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏం కావాలని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ షాప్ దాని మీద క్లిక్ చేసుకొని ఈ టెక్స్ట్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి లింక్ ఇద్దాం అనుకున్నాను అనుకోండి, దీన్ని మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ సైడ్ బార్లో ఒక బాక్స్ లాగా ఉంది కదా, దాని మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఈ విధంగా ఓపెన్ అవుతుంది సైడ్కి. సో ఇక్కడ షాప్ నో ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మీకు ఆప్షన్స్ అయితే ఉంటాయి. లైక్ ఇక్కడ కంటెంట్ అనేసి, అలాగే సపరేటర్ అనేసి, అలాగే కాల్ టు యాక్షన్ అనేసి. సో కాల్ టు యాక్షన్ దగ్గర మీకు లింక్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు లింక్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఈ ప్రోడక్ట్ లింక్ కానివ్వండి, ఆ టైప్గా ఇవ్వచ్చు అన్నట్టు. సో ఇక్కడ క్లిక్ చేసుకున్నాను అనుకోండి. సో లైక్ దీని మీద క్లిక్ చేసుకుంటే ఆ లింక్ ఎక్కడైతే రీడైరెక్ట్ అవుతుందో అక్కడికైతే వెళ్తుంది. అలా మీరు ఇక్కడ నుంచి ప్రతిదీ కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఈజీగా మీరు కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఎక్స్ట్రా డిజైనింగ్ పార్ట్ నేను ఫర్దర్గా చెప్తాను. ఇప్పుడు మీ వెబ్సైట్కి పేమెంట్ మెథడ్స్ ఎలా యాడ్ చేయాలో చెప్తాను. అంటే మన వెబ్సైట్కి వచ్చారు చాలామంది పేమెంట్ బై చేస్తారు కదా. సో బై చేయడానికి పేమెంట్ చేయాలి వాళ్ళు. ఆ పేమెంట్ మెథడ్స్ యాడ్ చేయడానికి మీ వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ అయితే ఓపెన్ చేసుకోండి. తర్వాత కొన్ని ప్లగిన్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు. సో దానికోసం ప్లగిన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. మీకు ఇండియాకి పేమెంట్ తీసుకోవాలనుకుంటే యూపీఐ, గూగుల్ పే ఇవన్నీ ఉంటాయి. అలాగే అదర్ కంట్రీస్ నుంచి పేమెంట్ తీసుకోవాలనుకుంటే క్రెడిట్ కార్డ్స్, వాటితో మనం పేమెంట్ చేయాల్సి ఉంది. సో కార్డ్స్తో, కాబట్టి ఆ కార్డ్స్కి సపరేట్ ఉంటుంది. అలాగే మన ఇండియన్కి సపరేట్ ఉంటుంది అనమాట. పేమెంట్ గేట్వేస్ అంటారు దాన్ని. సో రాజర్ పే అని ఉంటుంది, అలాగే స్ట్రైప్ అనేసి ఉంటుంది. స్ట్రైప్ అనేది కార్డ్ పేమెంట్ కోసం, అలాగే రాజర్ పే అనేది యూపీఐ పేమెంట్స్ కోసం అన్నట్టు, అంటే మన ఇండియన్ పేమెంట్స్ కోసం. సో ప్లగిన్స్ ఆప్షన్ లో స్ట్రైప్ అని సెర్చ్ చేయండి. తర్వాత ఈ విధంగా కామర్స్ కి సంబంధించింది వస్తుంది. దాన్ని ఇన్స్టాల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ అలాగే స్ట్రైప్ ఆప్షన్ దగ్గర మీరు రాజర్ పే అని సెర్చ్ చేయండి. తర్వాత రాజర్ పే ఫర్ కామర్స్ అని వస్తుంది, దాన్ని కూడా ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టాల్ ప్లగిన్స్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ రాజర్ పే ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే కామర్స్ స్ట్రైప్ సంబంధించింది ఇవి రెండు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు బల్క్ ఆప్షన్ లో యాక్టివేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని అప్లై చేసుకోండి. ఇవి రెండు ప్లగిన్స్ ని యాక్టివేట్ చేసుకోండి. వన్స్ ఇవి రెండు యాక్టివేట్ చేసుకున్న తర్వాత వీటిని సెటప్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ స్ట్రైప్ ది సెటప్ చేద్దాం. దానికోసం సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ క్రియేట్ ఆర్ కనెక్ట్ ఉంది, దాని మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లిక్ చేశాక ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రైప్ లో ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. స్ట్రైప్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలనేది ఆల్రెడీ యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉంటాయి, అవి చూడండి. అకౌంట్ క్రియేట్ చేసుకోండి, వెరిఫై చేసుకోండి. తర్వాత మీరు ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే స్ట్రైప్ లో క్రియేట్ అయి ఉంటుంది కదా, సో ఆ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. దెన్ ఆటోమేటిక్గా అకౌంట్ అయితే లింక్ అయిపోతుంది అన్నట్టు. వన్స్
వన్స్ లింక్ అయ్యాక యాక్టివేట్ ఉన్న దాని మీద క్లిక్ చేసుకొని దీన్ని యాక్టివేట్ చేసుకోవాలి. నెక్స్ట్ కస్టమైజ్ నౌ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు టైటిల్ అవన్నీ ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ స్టైప్ ఏపీఐ సెట్టింగ్స్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని మీ అకౌంట్ అనేది కనెక్టెడ్ అని ఇక్కడ వస్తుంది చూడండి. ఒకవేళ అక్కడ రాకపోతే చేంజ్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టాల్ ప్లగిన్స్లోకి వెళ్ళేసి ఇప్పుడు మనం రాజర్ పే సెలెక్ట్ చేసుకుందాం. దానికోసం మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే రాజర్ పేలో వచ్చేసరికి మనం ఏపీఐకి అవన్నీ ఇవ్వాల్సి ఉంది. ఫస్ట్ రాజర్ పేలో కూడా ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. అకౌంట్ ఉంటేనే మీకు ఇక్కడ అవుతుంది. అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటని యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి, అవి చూడండి. అకౌంట్ వెరిఫై చేసుకోండి. తర్వాత కీ ఐడి, కీ సీక్రెట్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంది. మీరు రాజర్ పే అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అక్కడ మీకు ఇంటిగ్రేట్ పేమెంట్ ఆప్షన్ లో ఏపీఐ కీ ఉంటుంది. సో వాటిని మీరు కాపీ చేసుకోండి. నేను బ్లర్ చేస్తున్నాను ఇక్కడ. సో వాటి రెండింటిని మీరు కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ పేస్ట్ చేయండి అనమాట. కీ ఐడి దగ్గర కీ పేస్ట్ చేయండి, అలాగే కీ సీక్రెట్ దగ్గర అది పేస్ట్ చేసి సేవ్ చేంజెస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. అంతే, ఇప్పుడు మీ ఈకామర్స్ వెబ్సైట్ లో పేమెంట్ గేట్వేస్ అయితే సెటప్ అయిపోతాయి. గుర్తుపెట్టుకోండి, రాజర్ పే అండ్ స్ట్రైప్ అకౌంట్స్ మీరు క్రియేట్ చేసుకోవాలి. అవి క్రియేట్ చేసుకుని అవి వెరిఫై చేసుకున్న తర్వాతే మీరు మీ వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ లో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు ఈ పేమెంట్ గేట్వేస్ ని. సో ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అయితే చూపించాను, సింపుల్ గానే అలా చేసుకోవచ్చు. ఇప్పుడు మీ వెబ్సైట్లో ప్రతిదీ కస్టమైజ్ చేయాలంటే ఎలానో చూపిస్తాను. దానికోసం మీ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న వెంటనే ఇప్పుడు మీ హోమ్ పేజ్ ఉంది. ఈ హోమ్ పేజ్ని మీరు కస్టమైజ్ చేసుకుందాం అనుకుంటారు. దానికోసం మీరు సింపుల్గా ఇక్కడ ఎడిట్ పేజ్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేశాక ఇందాక చెప్పినట్టే సేమ్ ప్రతిదీ ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ $5 అని రాస్తుంది కదా, ఈ $5 వచ్చేసరికి మీరు రిమూవ్ చేసేసి మన ఇండియన్ కరెన్సీ అయితే పెట్టచ్చు అనమాట. ఇప్పుడు నేను రూపీస్ అయితే పెడుతున్నా, చూడొచ్చు రూపీస్లోగా మారిపోయింది, ఓన్లీ ₹5 అనేసి. అలా మీరు ప్రతిదీ ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ప్రతిదీ సింపుల్గా కస్టమైజ్ చేసుకోవచ్చు. జస్ట్ సెలెక్ట్ చేసుకోవడం, ఎడిట్ చేసుకోవడం, జస్ట్ సెలెక్ట్ చేసుకోవడం, ఎడిట్ చేసుకోవడం. ఫోటోస్ రిమూవ్ చేయాలంటే ఫోటోస్ ఇక్కడ చూసుకోవచ్చు, చేంజ్ ఇమేజ్. అలాగే ఇక్కడ ప్రతి సైడ్కి ఉంటాయి చూడండి, ప్రతిదీ ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ కస్టమర్ రివ్యూస్ కూడా మీరే ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ మీలా కూనిస్ అని ఉంది. సో నేను ఈ నేమ్ ని చేంజ్ చేస్తున్నా. లైక్ నేను ఈ నేమ్ అయితే రిమూవ్ చేసా, నెక్స్ట్ తేజ అయితే ఇచ్చేస్తున్నా. సో ఈ రివ్యూని కూడా మీరే రాసుకోవచ్చు. రాసుకున్న తర్వాత 5 స్టారా 4 స్టారా మీకు నచ్చినట్టు ఇచ్చుకోవచ్చు అన్నట్టు. ఇలా ప్రతిదీ మీరు కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఫ్యూచర్ బ్రాండ్స్ ఇక్కడ మీరు లోగోస్ అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా ప్రతిదీ ఇక్కడ నుంచి డిజైన్ చేసుకోవచ్చు. తర్వాత మొత్తం డిజైనింగ్ అయ్యాక ఇక్కడ అప్డేట్ ఆప్షన్ అని దాని మీద క్లిక్ చేసుకుని అప్డేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మీ వేరే పేజ్ ని డిజైన్ చేసుకుందాం అనుకుంటున్నారు, దానికోసం పేజెస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మనం హోమ్ పేజ్ ని కస్టమైజ్ చేసుకున్నాం. నెక్స్ట్ అబౌట్ పేజ్, కార్ట్ పేజ్, చెక్అవుట్ పేజ్, కాంటాక్ట్, మై అకౌంట్, ఇలా ప్రతి పేజ్ కి సంబంధించి మీరు సింపుల్ గా కస్టమైజ్ చేసుకోవచ్చున్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అబౌట్ పేజ్ ఉంది కదా, దాన్ని ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా. తర్వాత ఈ విధంగా మన పేజ్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మనం ప్రతిదీ ఎడిట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నా చూడండి, ఈ లీఫ్ ని సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత ఇమేజ్ కనిపిస్తుంది ఇక్కడ, ఇమేజ్ చేంజ్ ఇమేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. నేను వేరే ఇమేజ్ అయితే యాడ్ చేస్తాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది యాడ్ చేశాను. సెలెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నా. ఇక్కడ చూసుకోవచ్చు ఇమేజ్ అయితే చేంజ్ అయిపోయింది. అలాగే మీకు ఇక్కడ గ్రేప్స్ ఉంది, సో దీన్ని చేంజ్ చేయొచ్చు, టెక్స్ట్ చేంజ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ప్రతిదీ చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇంకా సెలెక్ట్ చేసుకోవడం, చేంజ్ చేసుకోవడం, సెలెక్ట్ చేసుకోవడం, చేంజ్ చేసుకోవడం, అదే ఉంటుంది. మొత్తం అయ్యాక అప్డేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే అప్డేట్ అయిపోద్ది. సో ఆ విధంగానే ఇక్కడ కనిపిస్తున్న ప్రతి పేజ్ ని మీరు సింపుల్ గా ఎడిట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు ఎవరైనా మీ వెబ్సైట్కి వచ్చారు, వెబ్సైట్కి వచ్చేసి సింపుల్ గా దాన్ని సెలెక్ట్ చేసుకున్నారు, అదే ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాను, తర్వాత యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేసుకొని బై చేస్తారు. సో ఇక్కడ వచ్చేసరికి మల్టిపుల్ వేరే ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ మీ ప్రొడక్ట్స్ ని యాడ్ చేసుకోవాలనుకుంటే దానికోసం మీ వర్డ్ప్రెస్ డాష్బోర్డ్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ WooCommerce కింద ప్రొడక్ట్స్ ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసుకొని యాడ్ ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ యాడ్ అయిన ప్రతి ప్రొడక్ట్ కి సంబంధించిన ప్రతిదీ ఉంటాయి అన్నట్టు. సో ఇక్కడ వచ్చేసరికి మీ ఓన్ ప్రొడక్ట్ ని యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ న్యూ ప్రో ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేశాక మీ ప్రొడక్ట్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మైక్ ని నేను యాడ్ చేద్దాం అనుకున్నా, సో మైక్ నేమ్ ఇచ్చేస్తాను నేను, ఈ విధంగా ఇచ్చేస్తా. అలాగే డిస్క్రిప్షన్, మీ ప్రొడక్ట్ గురించి డిస్క్రిప్షన్, ఫ్లిప్కార్ట్ అమెజాన్ లో డిస్క్రిప్షన్ ఉంటుంది చూడండి, సో ఆ విధంగా డిస్క్రిప్షన్ రాసేయండి ఇక్కడ. తర్వాత ఇక్కడ ప్రైస్ అయితే ఎంటర్ చేయాలి, మీకు ప్రైస్ ఎంత పెడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను రెగ్యులర్ ప్రైస్ వచ్చేసరికి 1499 పెడుతున్నా, అండ్ ఇక్కడ సేల్ ప్రైస్ వచ్చేసరికి 699 పెడుతున్నా, ఎందుకంటే ఆఫర్ ప్రైస్ లో వచ్చిందని చూపించాలి వాళ్ళకి. నెక్స్ట్ కిందకి వచ్చేసినట్లయితే ప్రొడక్ట్ షార్ట్ డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. తర్వాత ప్రొడక్ట్ కి సంబంధించిన కేటగిరీస్ కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ న్యూ కేటగిరీ మీరు క్లిక్ చేసుకుని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ప్రొడక్ట్ ఇమేజ్ ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రొడక్ట్ ఇమేజ్ వచ్చేసరికి నేను ప్రెసెంట్ ఇదైతే యాడ్ చేస్తున్నా, ఇది యాడ్ చేసుకొని సెట్ దాని మీద క్లిక్ చేసుకున్నా. అలాగే ఇక్కడ ప్రొడక్ట్ గ్యాలరీ ఉంటుంది. మనం ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి ఏదైనా ఒక మొబైల్ ఓపెన్ చేస్తాం అనుకోండి, సో దాంట్లో చాలా ప్రొడక్ట్స్ కనిపిస్తున్నాయి, అలా స్లైడ్ చేస్తే చాలా ప్రొడక్ట్స్ కనిపిస్తాయి. అలా ఇక్కడ మనం మల్టిపుల్ ఫోటోస్ అయితే యాడ్ చేయొచ్చు, యాడ్ చేస్తే మనకే బెటర్ అన్నట్టు. సో ఈ విధంగా కంప్లీట్ అయ్యాక సింపుల్ గా పబ్లిష్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని పబ్లిష్ చేయండి. సో మీ ప్రొడక్ట్ అనేది పబ్లిష్ అయిపోతుంది. ఇక్కడ వ్యూ ప్రొడక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాం అనుకోండి, మీ వెబ్సైట్ లో ఈ ప్రొడక్ట్ అయితే కనిపిస్తుంది. మనం సెట్ చేసుకున్న ప్రైస్ వచ్చేసరికి ఇది. అండ్ మీరు ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే మనకి యూట్యూబ్ మైక్ డాలర్స్ లో ఉంది, మనకి ఇది ఇండియన్ రూపీస్ లో కావాలి. దానికోసం మనం ఏం చేద్దామంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. తర్వాత WooCommerce ఆప్షన్ మీద క్లిక్
క్లిక్ చేసుకుంటే ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ కనిపిస్తుందా, దాని మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ కిందకి వచ్చేసినట్లయితే మనకి ఇక్కడ కరెన్సీ కనిపిస్తుంది. కరెన్సీ వచ్చేసరికి మనకి ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఉంటుంది. మనం ఇండియన్ రూపీస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇండియన్ రూపీస్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే సేవ్ చేంజెస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. చేంజెస్ అయితే సేవ్ అయిపోతాయి. సేవ్ అయిన వెంటనే ఇప్పుడు మనం ఒకసారి దీన్ని రీఫ్రెష్ చేద్దాం. మన వెబ్సైట్లోకి వెళ్ళేసి రీఫ్రెష్ చేద్దాం. ఇక్కడ $15 అనుగా ఇక్కడ రూపీస్ అయితే వచ్చేసింది, 15 రూపీస్ లాగా వచ్చేసింది. సో ఈ విధంగా మీరు సింపుల్గా మీ వెబ్సైట్ అయితే డిజైన్ చేసుకోవచ్చు. పైన మీకు ఎవ్రీథింగ్ గ్రాసరీస్ చూస్ ఉంది కదా, ఇవి కూడా చేంజ్ చేసుకోవచ్చు. దానికోసం మీరు సింపుల్గా ఫస్ట్ కేటగిరీస్ క్రియేట్ చేసుకోవాలి. కేటగిరీస్ క్రియేట్ చేసుకున్న తర్వాత కేటగిరీస్ ఎలా క్రియేట్ చేయాలంటే ఇక్కడ మీకు ప్రొడక్ట్స్లో మనకు కేటగిరీస్ కనిపిస్తున్నాయి చూడండి. ప్రొడక్ట్లో కేటగిరీస్ దీన్ని మీరు క్లిక్ చేసుకొని కేటగిరీస్ని యాడ్ చేసుకోండి. తర్వాత అపిరెన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మెనూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీరు కేటగిరీస్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు కేటగిరీస్ ఉన్నాయి. అవన్నీ మీరు ఫస్ట్ ఒక మెనూ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ న్యూ మెనూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఆ మెనూని క్రియేట్ చేసుకోండి. నేను మెనూ నేమ్ హెడర్ ఇచ్చేస్తున్నా. తర్వాత క్రియేట్ మెనూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నా ప్రైమ్ హెడర్ మెనూ సెలెక్ట్. తర్వాత ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ నేను రిమూవ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ నేను కేటగిరీస్ క్రియేట్ చేసుకున్నాను అనుకోండి, ఇక్కడ కనిపిస్తుంది ప్రొడక్ట్ కేటగిరీస్ అనేది. సో మీరు ఇక్కడ నుంచి సింపుల్గా ఈ కేటగిరీస్ని ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న వెంటనే మనకి ఇక్కడ ఇందులో యాడ్ అయిపోతాయి. ఇప్పుడు నేను జ్యూస్ని పైన ఉంచుకుందాం అనుకుంటున్నా. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నా. సేవ్ మెనూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నా. మెనూ అయితే సేవ్ అయిపోద్ది. సేవ్ అయిన తర్వాత అపిరెన్స్లోనే థీమ్స్ ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేసుకొని కస్టమైజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఇలా కిందికి స్క్రోల్ చేస్తే మెనూస్ ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్న అన్ని మెనూస్ అయితే కనిపిస్తాయి. మనం ఇక్కడ హెడర్ అనే మెనూ క్రియేట్ చేసుకున్నాం, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేశాక ఇక్కడ సింపుల్ గా ప్రైమరీ మెనూగా దాని మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎవ్రీథింగ్ గ్రాసరీస్ జ్యూస్ ఉంది కదా, ఇక్కడ చేంజ్ అయిపోతుంది చూడండి. హోమ్ జ్యూస్ గ్రాసరీస్ అయితే అయిపోయింది. సో ఈ విధంగా మెనూస్ అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ నుంచి కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ న్యూ ఐటమ్ మీద క్లిక్ చేసుకోవాలి. మనం ప్రొడక్ట్ కేటగిరీస్ క్రియేట్ చేసుకుంటాం కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కేటగిరీస్ అవన్నీ ఉంటాయి, దాన్ని సెలెక్ట్ చేసుకొని ప్లస్ మీద క్లిక్ చేసుకుంటే యాడ్ అయిపోతాయి. తర్వాత పబ్లిష్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే సరిపోద్ది, పైన మనకు యాడ్ అయిపోతుంది అనమాట. ఒకవేళ లోగోస్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ మీకు సైట్ ఐడెంటిటీ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని మీ లోగోని అయితే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. లోగో టైటిల్ కానివ్వండి, లోగోస్ కానివ్వండి, సెట్టింగ్స్ ఇలా ప్రతిదీ ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. చూడొచ్చు ఇక్కడ ఆర్గానిక్ స్టోర్ ఉంది, ఇది రిమూవ్ చేసి కొత్తది యాడ్ చేసుకోవచ్చు. లోగో హైట్ విడ్త్ సెట్ చేసుకోవచ్చు. సైట్ నేమ్ యాడ్ చేసుకోవచ్చు. మీరు మొబైల్ ఎలా ఉంటుందో అవన్నీ చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను మొబైల్లో చూస్తాను, మొబైల్ ఎలా ఉంటుందో. సో చూడండి మొబైల్లో ఈ విధంగా ఉంటుందంట మొబైల్లో. సో మీరు మొబైల్లో కూడా సింపుల్గా కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం అయ్యాక పబ్లిష్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే పబ్లిష్ అయిపోద్ది. సో ఆ విధంగా మీరు సింపుల్గా ఒక ఈ-కామర్స్ స్టోర్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన మెయిన్ టాపిక్ వచ్చేసరికి మనీ ఎర్నింగ్ ఎలా చేయాలి. మనీ ఎర్నింగ్ ఎలా చేయాలో క్లియర్ గా చెప్తాను, జాగ్రత్త వినండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకంటూ ఒక స్టార్ట్అప్ ని బిల్డ్ చేశారు, లేదా బిజినెస్ ని బిల్డ్ చేశారు, లేదా ఏదైనా ఒక స్టోర్ ని బిల్డ్ చేశారు, మీ ఆఫ్లైన్ స్టోర్. సో దాన్ని ఆన్లైన్ తీసుకొద్దాం అనుకుంటున్నారు. సో ఈ విధంగా మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకొని ఆన్లైన్కి తీసుకురండి. అప్పుడు మీకు ఆన్లైన్లో చాలా మంది ఆర్డర్ చేసుకుంటారు కాబట్టి మీకు ఎక్కువ ఎర్నింగ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అదొకటి. ఇంకోటి, ఒకవేళ మీకు ఎలాంటి స్టోర్ లేదు, ఎలాంటి బిజినెస్ లేదు అన్నప్పుడు మీరు వేరే వాళ్ళకు ఆన్లైన్ స్టోర్స్ బిల్డ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ చుట్టుపక్కల కొంతమంది ఉంటారు కదా షాప్ పెట్టుకొని, వాళ్ళని ఒకసారి వెళ్ళి అడగండి, బ్రో మీకు ఆన్లైన్ స్టోర్ ఉందా, లేదంటే నేను క్రియేట్ చేసి ఇస్తాను, మీరు జస్ట్ ఫస్ట్ చూడండి, నా వర్క్ చూడండి, వర్క్ చూసాకే మీకు నచ్చితేనే నాకు మనీ ఇవ్వండి, అలా చెప్పండి. అలా చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, వాళ్ళకి ఒకవేళ నచ్చింది, ఓకే అనిపిస్తే మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకోండి. ఫస్ట్ అయితే క్రియేట్ చేసుకోండి, పోస్టింగ్ అండ్ డొమైన్ తీసుకొని వెబ్సైట్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్నాక అందులో వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్ని క్రియేట్ చేసి చూపించండి. వాళ్ళకి ఈ విధంగా ఆర్డర్స్ వస్తుంది, అలా తర్వాత మీకు కన్ఫర్మ్ చేసుకోవాలి, తర్వాత వాళ్ళకు డెలివర్ చేస్తే సరిపోద్ది. ఈ విధంగా మీరు ఆన్లైన్ స్టోర్ ఉంటుంది. సో వేరే వాళ్ళకు చూపించవచ్చు. మీకంటూ ఒక ఐడెంటిటీ ఉంటుంది, మీకంటూ ఒక వెబ్సైట్ ఉంటుంది కదా, సో బాగా ఉంటుంది. ఇలా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి కన్విన్స్ చేయండి. వాళ్ళకు ఒకవేళ మీరు క్రియేట్ చేసిన వెబ్సైట్ నచ్చింది అనుకోండి, వాళ్ళు ఓకే చెప్పారు అనుకోండి, వాళ్ళ నుంచి అమౌంట్ తీసుకోండి. అమౌంట్ తీసుకున్న తర్వాత వాళ్ళ పేరు మీద హోస్టింగ్ అండ్ డొమైన్ తీసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు ఒక స్టోర్ ఉంటుంది, మిస్టర్ తేజ స్టోర్ అనేసి. సో ఆ నేమ్ మీదనే డొమైన్ క్రియేట్ చేసుకోండి. డొమైన్ క్రియేట్ చేసుకొని హోస్టింగ్ తీసుకోండి, వాళ్ళకంటూ సెపరేట్ గా తీసుకోండి. అందులో మీరు ఏదైతే ఎడిట్ చేస్తారో దాన్ని మళ్ళీ ఎడిట్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి. సో అదంతా చేసినందుకు మీరు ఒక 5K 10K ఛార్జ్ చేయండి. అలా ఒక పర్సన్ దగ్గర చేశాను అనుకోండి, మీకు మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి, సార్ నేను మీకు క్రియేట్ చేసి ఇస్తాను అని చెప్పండి. చెప్పారనుకోండి, వాళ్ళు తనకు చెప్తారు. అలా మీకు క్లయింట్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఆఫ్లైన్గా మీరు మార్కెటింగ్ చేయాలి. లేదు ఆన్లైన్లో చేద్దాం అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్లో కొంతమంది ఉన్నారు, నేను 2K ఈ వెబ్సైట్ క్రియేట్ చేశాను, 5K ఈ వెబ్సైట్ క్రియేట్ చేశాను అనేసి రీల్స్ చేస్తున్నారు. అలా మీరు ఆన్లైన్లో రీల్స్ చేయండి. అలా చేశారనుకోండి, మీ వర్క్ నచ్చితే చాలామంది ఆన్లైన్లోనే కనెక్ట్ అవుతారు మిమ్మల్ని. సో నాకు ఈ వెబ్సైట్ కావాలి, నాకు ఈ వెబ్సైట్ కావాలి, నాకు ఈ షాప్ ఉంది, నాకు ఈ వెబ్సైట్ కావాలనేసి అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళ నుంచి డీటెయిల్స్ తీసుకోండి. సో వెబ్సైట్ క్రియేట్ చేసి ఇవ్వండి, మనీ తీసుకోండి. ఈ విధంగా వెబ్ డిజైనింగ్ చేస్తూ మీరు ఈజీగా ఇంటి నుండి మనీ అయితే ఏం చేసుకోవచ్చు. వెబ్ డిజైనింగ్ చాలా సింపుల్, చాలామంది ఇదే ప్రాసెస్ ఫాలో అవుతారు. సో మోస్ట్లీ కోడింగ్ వచ్చిన వాళ్ళు మాత్రమే
చాలా అమౌంట్ తీసుకొని కోడింగ్ త్రూ వెబ్సైట్ డిజైన్ చేస్తారు. బట్ ఆల్మోస్ట్ 100% మెంబర్స్ ఉంటాయి. అందులోకి వెళ్ళి నాకు తెలిసిన దాని ప్రకారం ఒక 60% మెంబర్స్ అయితే ఈ వర్డ్ ప్రెస్లోనే మల్టిపుల్ థీమ్స్ని యాడ్ చేసి టెంప్లెట్స్ సెలెక్ట్ చేసుకొని వెబ్సైట్ డిజైనింగ్ చేసి ఇస్తారు. జస్ట్ వాటిని కస్టమైజ్ చేసి క్లయింట్స్కి డెలివర్ చేస్తారు. ఓన్ కోడింగ్ తోని రాసే వాళ్ళైతే చాలా తక్కువ మెంబర్సే ఉన్నారు. సో మోస్ట్లీ నేను ఇప్పుడు చెప్పిన మెథడ్స్ ఫాలో అయ్యే వెబ్సైట్ డిజైన్ చేసి దాన్ని కస్టమైజ్ చేసి క్లయింట్స్కి ఇస్తారు. అలానే చాలా మంది అమౌంట్ అయితే ఎర్న్ చేసుకుంటున్నారు. సో మీరు కూడా దీని మీద వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ వర్డ్ ప్రెస్ వెబ్ డిజైనింగ్ గురించి కంప్లీట్గా నేర్చుకోండి. ఒకవేళ మీకు ఫుల్ డీటెయిల్గా ఒక కోర్సే కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా మీకోసం ఒక ఫుల్ కోర్స్ అయితే చేస్తాను. సో దాన్ని చూసి దాన్ని నేర్చుకొని మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పాను కదా, దాన్ని ఒకసారి మంచిగా ఫాలో అవ్వండి. ప్రతిదీ ఒకసారి నేర్చుకొని ట్రై చేసి చూడండి. ఈజీగా వచ్చేస్తుంది, మీకు ఈజీగా వచ్చేస్తుంది. దాన్ని ఒకసారి డెలివర్ చేసి చూడండి. అంటే ఈ వెబ్సైట్ క్రియేట్ చేసి చూడండి. మీకు వచ్చింది అనుకోండి, మీరు ఇంకా పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు ఫర్దర్గా. ఇప్పుడు నేను చెప్పిన ఐడియా అయితే చాలా బాగుంటుంది. చాలా మంది చేస్తున్నారు. ఇవి నేను కూడా వెబ్సైట్ డిజైనింగ్ అయితే చేస్తాను. కొంతమందికి నేను కూడా ఇలానే వెబ్సైట్ డిజైన్ చేసి డెలివర్ చేశాను అనమాట. సో వాటికి ఒక 5K 10K అలా చార్జ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి నేను ఒక్కొక్క వెబ్సైట్కి. సో ఇప్పుడు మీరు కూడా స్టార్ట్ చేయండి. మీకు కొంచెం నాలెడ్జ్ ఉన్నా దీన్ని చేసుకోవచ్చు. సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. సో ఓవరాల్గా వీడియో అయితే ఇది గైస్. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకున్నా ప్రతి స్టెప్ ప్రతి ప్రాసెస్. ఇఫ్ ఇన్ కేస్ మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా రిప్లై చేస్తాను. నెక్స్ట్ షోలో మరి మంచి టాపిక్లో కలుద్దాం. అంటే టేక్ కేర్ అండ్ బై. నేను మీ సైనింగ్ ఆఫ్.